అయితే ఫస్ట్ మనకు వెహికల్స్ వచ్చింది కాబట్టి వెహికల్ సేల్స్లో వెళ్ళాలా. ట్రాన్సాక్షన్, వెహికల్ సేల్స్లో ఫస్ట్ వెహికల్స్ రిసిప్ట్ తీసుకోవాలా. ట్రాన్సాక్షన్, ఆర్డర్, వెహికల్ రిసిప్ట్ చేసుకోవాలా ఫస్ట్. యాడ్. ఇప్పుడు మనకు ఈ లోడ్ వచ్చింది, మనకు ఈ ఇన్వాయిస్ లోడ్ వచ్చింది, మనకు ఇక్కడ యాడ్ చేసుకోవాలా ఫస్ట్. ఇవి వెహికల్స్ వచ్చినాయి మనకు. ఓకే, వచ్చిన తర్వాత దీనికి మనం సేవ్ చేసుకోవాలి. దీంట్లో క్లిక్ చేసి ఇక్కడ ఏదైనా డ్యామేజ్ ఉంటే డ్యామేజ్ మెన్షన్ చేయాలి. ఏదైనా వెహికల్ పార్ట్స్ ఏమైనా షార్టేజ్ వచ్చింది, సైడ్ మిర్రర్ రాలేదు, సైడ్ మిర్రర్ పగిలినవి ఉన్నాయి, లేకుంటే ఏదన్నా రాలేదు అంటే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇవన్నిటికి వచ్చినాయి కాబట్టి ఏం లేదు. ఇది కంపల్సరీ ఓరల్లీ ఉండదు, డిఎంఎస్లోనే ఎంట్రీ చేయాలి. ఓకే, తర్వాత ప్రూఫ్ ఆఫ్ డెలివరీ అప్లోడ్ చేయాలి. ప్రూఫ్ ఆఫ్ డెలివరీ అంటే వాళ్ళకు మనం సంతకం పెట్టిస్తాం ఒక డాక్యుమెంట్, అది యాక్చువల్లీ మనం అప్లోడ్ చేయాలి. ఇక మామూలుగా ఒకటి నేను డాక్యుమెంట్ మామూలుగా ఏదో ఒకటి అప్లోడ్ చేస్తున్నా. ఓకే, కానీ ప్రూఫ్ ఆఫ్ డెలివరీ అన్నది ఉంటుంది కంపల్సరీ, అది అప్లోడ్ చేయాలి. పిఓడి అంటారు దాన్ని. వాళ్ళకు మనం సైన్ చేసి ఇస్తాం, దాన్ని వాట్సాప్ తీసుకోవాలా. తీసుకొని అది వాట్సాప్ ఇక్కడ తెప్పించుకొని మనం ఇది చేయాలి. డ్యామేజ్ రిమార్క్ సేవ్. ఇది ట్రాన్స్పోర్ట్ రిసిప్ట్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత సేవ్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలో, సర్వీస్లో పోయి ట్రాన్సాక్షన్లో పోయి ఇక్కడ పీడిఐలో పోవాలా. పీడిఐలో పోయి యాడ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఈ వెహికల్ చాసిస్ నెంబర్ వేయాలి. NBX 000 CNF 4H 5525 వచ్చేస్తుంది. ఉంటే అక్కడ రిసీవ్డ్ చేసుకుంటే ఇక్కడ ఆల్రెడీ వచ్చేస్తుంది మనకు వెహికల్ రిసిప్ట్ చేసుకుంటే. ఓకే, డేట్ ఇవ్వాలి రాసిన. సూపర్వైజర్ నేమ్, టెక్నీషియన్ నేమ్ ఎవరు కరెక్ట్ రాయాలి, ప్రకాష్. ఓకే, ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్ 25. ఇక్కడ వారంటీ బుక్లెట్ నెంబర్ యాక్చువల్లీ చూసుకుంటా ఎంట్రీ చేయాలా. బ్యాటరీ నంబర్ CEB
0724212585 గియర్ బాక్స్ నంబర్ G016817 ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం వస్తే మనము నంబర్ చేంజ్ చేసుకోవచ్చు. బ్యాటరీ మేక్ ఇవి స్టార్ మార్క్ ఉన్నాయి, అన్నీ అప్డేట్ చేయాలి. ఒరిజినల్ కీ నంబర్ 8454 ఇవన్నీ డీటెయిల్స్ ఈ పీడిఐ రిపోర్ట్లో ఉంటుంది. పీడిఐ ఇది మెకానిక్స్ వాళ్ళు ఇస్తారు మనకు. ఇక్కడ మెకానిక్ సిగ్నేచర్ కంపల్సరీ చెక్ చేసుకోవాలా. దీంట్లో ఏమైనా రిమార్క్స్ ఉంటే ఇది మొత్తం రెక్టిఫై అయిపోయిన తర్వాత మనము పీడిఐ ఎంట్రీ చేయాలి. ఇదంతా స్టార్ మార్క్ ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ వారంటీ బుక్లెట్ నెంబర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. మామూలుగా ఏదైనా ఒకటి నెంబరే వేయచ్చు వారంటీ బుక్లెట్లో. కండిషన్ ఆఫ్ వెహికల్ ఇది మంత్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్ ఇదంతా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇదంతా ఫిలప్ చేయాలా. ఏది డిస్కౌంట్ వచ్చింది చెప్తే కంపెనీకి ఐడియా వస్తుంది. ఇప్పుడు డిస్కౌంట్ ఉందా అని చెప్తున్నారు మీరు. ఇది వెహికల్ ఓకే ఉంది, వేరే వెహికల్కి డిస్కౌంట్ ఉంది అని చెప్తే మనము దీంట్లో పీడిఐలో మనం మెన్షన్ చేస్తే వాళ్ళ కంపెనీ వాళ్ళకి తెలుస్తుంది డిస్కౌంట్ వస్తుంది, ప్రాబ్లమ్స్ పెరిగినాయి, వాళ్ళు వాళ్ళ దగ్గర రెక్టిఫై చేసుకుంటారు. ఇట్లా ఏమైనా ఉంటే చేయాలి, టిక్ మార్క్ కొట్టాలి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ బే ఇన్ టైం ఇవాళ డేట్ రాయాలా. ఇవాళ మార్నింగ్ 8 o'clock చేసినాం అనుకుందాం. పీడిఐ అవుట్ టైం 11, కండిషన్ ఆఫ్ వెహికల్ 4 points ఇవ్వాలి. ఫ్రీజ్ చేసి సేవ్ చేయాలి. ఇప్పుడు ఈ వెహికల్ది పీడిఐ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ వేరే వెహికల్ది పీడిఐ చేయాలి అంటే మళ్ళీ యాడ్లో పోయి ఇక్కడ చాసిస్ నెంబర్ సెలెక్ట్ చేయాలి. పీడిఐ చేస్తేనే వెహికల్స్ మనం సేల్ చేయొచ్చు, ఫ్రంట్ ఆఫీస్కి వెళ్తుంది. పీడిఐ కాకుండా వెహికల్ సెల్లింగ్కి వెళ్ళదు. మళ్ళీ పీడిఐ ఎప్పుడు కూడా లోడ్ దించినాక 7 days లోపలనే చేయాలి, లేకుంటే అది కంపెనీకి రిటర్న్ పోతుంది. అప్పుడు అక్కడ అప్రూవల్ తీసుకొని మనం పీడిఐ కొట్టాలి.